ఆగస్టు నెల 3వ తేదీన జరగబోయే ఆర్యవైశ్య వర్తక సంఘం ఎన్నికల్లో కొండపల్లి చిన సుబ్బారావును గెలిపించుకుందామని కనుమర్లపూడి శ్రీరామచంద్ర వరప్రసాద్ పేర్కొన్నారు. గురువారం ఆర్యవైశ్య వర్తకులతో కలిసి వారు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్యవైశ్య వర్తకుల మనోభావాలను గౌరవించి అందరికీ విలువనిచ్చే కొండపల్లి చిన సుబ్బారావు ఈసారి జరగబోయే ఎన్నికల్లో అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నాడని, కావున తామంతా కుర్చీ గుర్తుకు ఓటు వేసి కొండపల్లి చిన సుబ్బారావు అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందామని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య వర్తక సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఆనాడు ఇద్దరు పెద్ద బస్సులు 2 ఏళ్ళు అమావాస్యలో ప్రమాదం చేసి నన్ను పోటీ చేయకుండా మేము అమ్మాయి ముందర ప్రమాదం చేస్తున్నాము. సుబ్బారావు గారు, మీరు నా మాట వినండి, మీ నామినేషన్ ఇస్తామన్నారు. అప్పుడు మా పాత కమిటీలో మెయిన్ వ్యక్తులు ఆ రూమ్లోకి వెళ్ళి నా చేతుల్లో చేయించి ప్రమాణం చేశారు. సరే అనుకున్నాము. అలా జనరల్ బాడీ మీటింగ్లో నేను అడిగాను, అయ్యా ఇది ఏంటి, ఈ అన్యాయం ఏంటి, మీరు నామినేషన్కి ఇస్తామన్నారు, మళ్ళా ఇప్పుడు ఈడ ఉండే వాళ్ళకి ఉంచుతామనే ఐడియాతో ఉన్నారు, లేదా ఎలక్షన్ జరుపుతామన్నారు, ఇది అన్యాయము, మీరు పెద్ద మనుషులయ్యా, నేను మా నాయన పుట్టినానన్న ఒక పెద్ద మనిషి, ఆ తర్వాత అమ్మాయి కాడ ప్రమాణం చేసి నేను చేయను అన్నా. సుబ్బారావు అన్న, నీ ఎమ్మడి ఉండి ఎవరన్నా పోటీ చేస్తే నీకే సపోర్ట్ చేస్తామన్న 2-3 ఈ పొద్దు నాకు వ్యతిరేకంగా పోటీ చేపిస్తున్నారు. లక్ష్మీ ప్రసాద్ వాళ్ళ కాంప్లెక్స్ లో కొంతమంది పిలిచి సమావేశం వచ్చి, అయ్యా ఇది పద్ధతిగా లేదు అని చెప్పి వాళ్ళకు నచ్చ చెప్తే 2 సంవత్సరాలు నాకు కావాలా ఇల్లుని మళ్ళా కోరితే దాని కుటుంబం కూడా ఒప్పుకోకపోతే లాస్ట్ ప్రసాద్ నేను ఒక మాట చెప్తాను, నా మాట ఇంకా రాన్నాడు. సరే ఉంటామని ఈ సంవత్సరం పండగ చేసుకొని ఆడికి రిజైన్ చేసేమన్నాను. ఆ పండగ చేసుకుని రిజైన్ చేసేదానికి ఒప్పుకొని పోయి మళ్ళా రోజు తెల్లారుజామున మళ్ళీ ఫోన్ చేసింది ప్రసాద్, నేను మీరు చెప్పినట్టు విన్నాను, నేను రిజైన్ చేస్తాను, ఈ పండుగ వర్క్ చేసుకునేది. మళ్ళా 8 గంటలప్పుడు ప్రసాద్ కూడా ఏం చెప్పకుండా వాళ్ళు మళ్ళీ క్యాన్వాస్కి వెళ్ళిపోయినారు. క్యాన్వాస్ పోతే అప్పుడు కొండపల్లి ఏం మా పరిస్థితి, మీరేమో పంచాయతీ చేసి 1 సంవత్సరం చేసుకోమన్నారు, మేము అంగీకరించాము, దీనికి మళ్ళీ వాళ్ళు వాళ్ళు క్యాన్వాస్ పోతారంటే సరే మీరు కూడా క్యాన్వాస్ పోండి అన్నారు. ఇవన్నీ బాగా గమనించి మనము విమర్శలు ప్రమాణం చేసి అబద్ధం మాట్లాడి అబద్ధాలు చేసి తిరిగే వాళ్ళకి ఓటు వేయాలన్నా. ఈ విధంగా మనమందరం కూడా ఈసారి కొండపల్లి సుబ్బారావుకి కుర్చీ గుర్తుకే ఓటు వేసి అందరూ అత్యధిక మేరతో గెలిపించవలసిందిగా కోరుతున్నాను. అలా నువ్వు ఏం చేస్తే ఆ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను. రాజీ ప్రయత్నానికి నువ్వు ఏం చేసినా ఆ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటా. తర్వాత సాయి వచ్చి జరిగిన విషయాలన్నీ ఒక అర్ధగంట సేపు 15 నిమిషాలు 20 నిమిషాలు నాకు అన్నీ తెలియపరిచినాడు. ఎట్లా ఆ రోజు ఏదో దగ్గర ఏ విధంగా ప్రతిపాదన జరిగింది, రాజీ ప్రతిపాదన జరిగింది అన్నీ చెప్పి నేను ఏకగ్రీవం చేసేదానికి నా వంతు ఎంత ప్రయత్నం చేసినా అది కుదరలేదు. కావున నేను అమ్మవారి సేవలో కొండపల్లి సుబ్బారావుకు ఓటు వేయమని చెప్పి దండం పెట్టి నేను వచ్చేసినా. నువ్వు రాజీ ప్రయత్నం ఏమి చేసినా నాకు కూడా సమ్మతమే. అందుకు కొండపల్లి సుబ్బారావుకు ఏకగ్రీవంగా ఆయన చేస్తే నా నెత్తిన పాలు పోసినట్టు అనే మాట కూడా నాకు చెప్పినాడు. ఆయన చెప్పిన తర్వాత లాయర్ ప్రసాద్ వచ్చింది. లాయర్ ప్రసాద్ వచ్చిన తర్వాత ఆయన ఏమన్నాడంటే